టొట్టడే ఆషాఢ మాసం గోరింటాకు ఎంత బాగా పండిందో చూసారా. ఇదిగో ముదిర ఆకు అయితే తీసుకొచ్చారు, లేత ఆకు దొరకలేదంట. ఇద్దరు బుడ్డోళ్ళు తీసుకొచ్చి 50-50 అన్నారు. సరే అయితే సండే కదా పని ఎట్టుకుందామని ఎట్టుకున్నా. పర్లేదులే ఏం కాదులే అనేసి అందులో చెత్త చెదారం అంతా తీసేసి 6 గంటలకు స్టార్ట్ చేస్తే నాకైతే 10 అయింది. దాన్ని చూసేటప్పటికి ఈ గోరింటాకు మిక్సీలో వేస్తే అస్సలు నలగట్లేదు. లాభం లేదని చెప్పి కుంది తెచ్చుకుని దాంట్లో కచ్చాబెచ్చగా నూరు గిన్నెలో వేసుకుని ఆ తర్వాత మిక్సీ పట్టాను. అప్పుడైతే బాగా నలిగింది. కాస్త వాటర్ పోసుకుంటే కానీ ఎక్కడో డౌట్ కొడుతుంది. ఇంత చింతపండు వేసినా ఇది వేసినా అది వేసినా ఇదైతే కలర్ రావట్లేదు. ముదురు గోరింటాకు కదా, వర్షాలు లేవు ఈ సంవత్సరం. సో ఆకు లేతది అనేది దొరకలేదు. ముదురు గోరింటాకే ఉంది. ఎందుకు వచ్చిందిలే అనేసి ఒక నిమ్మకాయ కోసి ఓ బద్ద పిండేసాను. ఫుల్గా పిండేసి కలిపేసిన తర్వాత కొంచెం కలర్ అయితే కనిపించింది. ఈ ఆషాఢ మాసం గోరింటాకుకి చిన్నోళ్ళ దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు మా వెస్ట్ గోదావరిలో అందరూ పెట్టుకుంటారు. మీ సైడ్ పెట్టుకుంటారు లేదు కామెంట్ చేయండి. తర్వాత నేను తల స్నానం చేసేసరికి 10 అయింది. బుడ్డులందరికీ పంపించేశాను. చూడండి ఇప్పుడైతే పెట్టుకోవడానికి రెడీ అయ్యి కూర్చున్నాను. ఓ పక్క నిద్ర అయితే వస్తుంది. ఏమైనా సరే ఈ ఫస్ట్ వారం వేసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ వీక్ వేసుకుంటే సరిపోతుంది. ఆషాఢ మాసంలో ఇంకా వచ్చే లాస్ట్ ఆదివారం వేసుకోవచ్చు అనేసి ఆ చెయ్యి అయితే బాగానే పండింది. దీనికి లాగా పండాలి నా తల్లి అనేసి మొక్కుకొని మరీ పెట్టుకున్నాను. తెల్లారు ఏమొద్దో చూద్దాం. గోరింటాకు పెట్టుకోవడానికి అరగంట పట్టింది. నా తల మాత్రం ఆరలేదు. ఫ్యాన్ ఎంత ఫాస్ట్గా తిరిగినా. కొంచెం మబ్బుగా అయితే ఉంది బయట. సో ఇదండి, ఇలా అయితే పప్పు వేసుకున్నాను. టోపీలు అయితే పెట్టేసుకున్నాను ఏళ్ళకి. రేపు పొద్దున్నే ఏమైనా పండుతుందా అంటే ఇది దాని బుడ్డదాన్ని అనమాట. భలే పండింది, చాలా బాగా పండింది. ఇది నా చెయ్యి. ఇంకో బుడ్డది ఉంది, అదైతే కాళ్ళకి వాటికి పెట్టుకుంది. అది వెంటనే తీసేసింది. ఆరెంజ్ కలర్లో మాత్రమే పండింది. పోలే ఇదేనండి, బాయ్.